హాయ్. ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. మనం ఏదో టైంపాస్కి యూట్యూబ్లో వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో మాట్లాడట్లేదు, బాధ్యతతో మాట్లాడుతున్నాను. సో మెయిన్గా మీలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు పూర్తిగా చూడండి. మీకు కరెక్ట్గా అనిపిస్తే, నిజాయితీగా మాట్లాడుతున్నాము అనిపిస్తే దెన్ మీ వర్షన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. బాధ్యతగా మనమందరం మలుచుకుంటేనే మన జీవితాలను మన గమ్యం మనం అనేది త్వరగా చేరుతాం. బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. అంటే ఈ 90s 80s వీళ్ళందరూ నన్ను అడిగితే బాధ్యతగా ఉన్నారు. 2000 నుంచి ఈ 2000 జనరేషన్ నుంచి ఏమైపోయిందంటే ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఇంప్రూవ్ అయిపోయి ఏది మాట్లాడాలన్నా మనం షార్ట్ కట్స్ వెతకడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ వాట్సాప్. ప్రతి దానికి షార్ట్ కట్ వెతుకుతూ ప్రతి ఫోటోను పంపించారు. లైఫ్ టెక్నాలజీ లైఫ్ని చాలా ఈజీ చేసింది, కానీ మన మధ్య దూరాన్ని పెంచింది, మన ఆలోచన శక్తిని తగ్గించేసింది. మనం జీవితంలో మన భవిష్యత్ ఏంటి అని ఆలోచించుకోలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఒక న్యూస్ చూశాను. ఐ వాజ్ షాక్డ్ టు సీ దట్ న్యూస్. ఎన్వి రమణ గారు తెలుగు భాషోద్యమ భావాన్ని నింపేసుకొని ఓవర్గా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నేను అంత డీప్ కోర్ తెలుగు మాట్లాడితే మీకు ఎలా అనిపించింది? చూసేవాళ్ళలో కొంతమంది ఇరిటేట్ అవుతున్నారు. తెలుగు భాష రావడం అదృష్టమే, తెలుగు భాష నేర్చుకోవడం కూడా అవసరమే. మరి తెలుగు భాషను గవర్నమెంట్ స్కూల్స్లో మ్యాండేటరీ చేసి ఇంగ్లీష్ భాషను స్కిప్ చేయాలన్న ఎన్వి రమణ గారి థాట్ ప్రాసెస్, ఆయన పిలుపు నిజానికి మీలో ఎంతోమందికి, టీడీపీని సపోర్ట్ చేస్తున్న వాళ్లకు, వైసీపీని సపోర్ట్ చేస్తున్న వాళ్లకు, ఇంక్లూడింగ్ జనసేన, బీజేపీ, ఎవరికి నచ్చదు. సార్, సివిల్ సర్వీసెస్లో రీసెంట్గా ఒక 5 ఏళ్ల క్రితం మన నరేంద్ర మోడీ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎవరైతే సివిల్స్ రాసి ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారో వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కంపెనీస్ నుంచి, మేనేజ్మెంట్ చదివిన ఐఐఎంస్ ఐఐటీస్ నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్స్, అట్లాంటి వాళ్ళని కూడా మన ఇండియన్ సివిల్ సర్వీస్ సిస్టంలోకి తీసుకోవాలి. ఇన్ కోర్స్ ఆఫ్ టైం వీ షుడ్ ఇంటిగ్రేట్ దెమ్ ఇంటూ సివిల్ సర్వీసెస్ అనేది దాని సారాంశం. మోడీ గారి వయసు ఎంత సార్? ఆయన చంద్రబాబు నాయుడు గారి వయసు అటు ఇటుగా. ఆయన ఆలోచించాడు కొత్తగా, యంగ్గా, ఆవేశంగా ఈ దేశానికి అవసరమైంది ఏంటి అని. సరే, ఈ దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ అనేది బ్రిటిష్ కాలం వ్యవస్థ. అటువంటి వ్యవస్థలోనే ఐఐటీల నుంచి, ఐఐఎంల నుంచి, మేనేజ్మెంట్ గురించి, టాప్ మేనేజ్మెంట్ స్ట్రాటా నుంచి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఈ దేశానికి కొత్త విషయాలు అవసరము, కొత్తగా మనల్ని మనం ఆవిర్భవించుకోవాలి. ఈ ఇండియాను వరల్డ్ ఎకానమీ, వరల్డ్ పొలిటికల్ స్ట్రీమ్తో ఇంటిగ్రేట్ చేయాలి అన్నది దేశ అధినాయకత్వం థాట్ ప్రాసెస్. నేను చదివిన ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది. ఎలా వస్తుంది? ఎందుకంటే మాతృభాష తెలుగు కాబట్టి ఆబ్వియస్లీ నేర్చుకుంటాం. మీలో ఎంతోమంది 40+ ఉన్నవాళ్ళు, చాలా గొప్ప ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు ఈరోజు ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనో మీరున్న ఊర్లలోనో వ్యాపారాలు చేస్తూ మిగిలిపోయారు? ఎందుకు మిగిలిపోయారు తెలుసా? ఇంగ్లీష్ రాక, ఇంగ్లీషు మాట్లాడాలంటే భయము, స్టేజ్ ఫియరు, ప్రపంచ నలుమూలలకు వెళ్ళే అవకాశాలు వచ్చినా కూడా ఎందుకులే, మనకు చేత కాదేమో, మనకి ఇంగ్లీష్ రాదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి అని మీలో ఎంతోమంది మేధావులు, శక్తి ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు వ్యాపారస్తులుగా మిగిలిపోయారు. ఇది మీ పాత జనరేషన్స్కి తెలుసు ఇంగ్లీష్ రాని ఆవేదన, ఆ పెయిన్. కడుపుకు అన్నం తినే ఏ వెధవైనా లేదు నా పిల్లలు ఇంగ్లీష్లో చదవాలి, లేదు నా పిల్లలు బాగుపడాలి అని కోరుకుంటారు. ప్రభుత్వాలు టు జస్ట్ పొలిటిసైజ్ అంటే మీ యొక్క విచిత్రమైన, విపరీతమైన కులపిచ్చి, మీ స్వార్థపు రాజకీయాలు, ఎదుటివాడి మీద ఏదో ఒక రకంగా నెపం నెట్టడం కోసము మీరు రాష్ట్రంలో లక్షల మంది పిల్లల భవిష్యత్తును స్కేర్స్లో లైక్ యు ఆర్ పుట్టింగ్ ఆన్. అసలు వాళ్ళని ఒక ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పెడుతున్నారు చూసారా మీరు? సార్, ఎన్వి రమణ గారు, ఆయన వయసు ఏంటి? ఆల్మోస్ట్ 60 ఏళ్ళు పైన ఉంది. ముసలాయన. ఆయన ఒక ఐడియాలజీ అతను సిజిఏ ఆఫ్ ఇండియా అయినా కూడా, ఎక్స్ సిజిఏ ఆఫ్ ఇండియా అయినా కూడా హీ డజంట్ హ్యావ్ దట్. అతనికి అది ఉండుంటే తెలుగు మీడియాన్ని పర్మనెంట్ చేయాలి, తెలుగు మీడియంలోనే పిల్లలకు విద్యాబోధన జరగాలని చెప్పడు.
నువ్వు సైన్స్ నేర్చుకొని హార్వర్డ్ యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాలంటే తెలుగు మీడియంలో చదువుకుంటూ వెళ్తావా? అంటే ఆయన ఉద్దేశం వెరీ క్లియర్. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫారెన్కి పోయే సీన్ లేదు, వాళ్ళకు అంత అవకాశాలు రావు, తెలుగులో పాఠాలు చెప్పండి, సో దట్ ఇక్కడ మన చేతి కింద ఉద్యోగస్తులుగా పడుంటారు. మన పిల్లలు పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వాళ్ళు దేశ విదేశాల్లో పనిచేస్తే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లకాయలు ఇక్కడనే చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని అవకాశాలు రాక ఆంధ్రప్రదేశ్లోనో లేదా మీ ఊర్లోనో లేదా నా ఊర్లోనో పనులు చేసుకుంటూ గుమాస్తాలుగా మిగిలిపోతారు. మహా అంటే ఒక మేనేజర్గా మిగిలిపోతాడు. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివిన వాడు 10th తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి స్కిప్ అయ్యి వాడు చదువు కంటిన్యూ చేయగలడా? చదువు కంటిన్యూ చెయ్యాలని అనుకున్నా ఒక లెవెల్ తర్వాత వాడికి స్ట్రెస్ అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత వాడికి మార్కులు రాక మానసికంగా కృంగిపోతూ ఉంటే తల్లిదండ్రులు నీకు చదువు రాదని అని ఏడిపించి చుట్టుపక్కల వాళ్ళు అవమానించి, ఎందుకంటే మనం బేసికలీ మన కోసం బతకం, మన చుట్టూ ఉన్న జఫాల కోసం బతుకుతూ ఉంటాం. నా కొడుకులు మనల్ని ఏదో ఒకటి అంటే ఆ బాధ భరించలేక మనము చదువు ఆపేసి 25 ఏళ్లకో 27 ఏళ్లకో దొరికిన ఒక 10th మనలాగే అదే వాడిలాగే తెలుగు మీడియంలో చదివిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో కూర్చున్న అమ్మాయిని, ఆ అమ్మాయిని పోషించడానికి లోకల్లో ఉండే హీరో హోండా షోరూంలోనో సుజుకి షోరూంలోనో సేల్స్ రిప్రజెంటేటివ్గానో మేనేజర్గానో చెడి వాడు నరకం అనుభవిస్తుంటే ఆ హోండా షోరూమ్ ఓనర్గా నేను లేదా చదువుకున్న వీడి కొడుకులు ఇట్లాంటి వాళ్ళ కొడుకులందరూ యూఎస్లో యూకేలో డబ్బులు సంపాదించుకొని తీసుకొచ్చి అట్లాంటి పెద్ద పెద్ద డీలర్షిప్లు పెడితే దాంట్లో ఇట్లాంటి వాళ్ళు చదువుకోవాలి, పని చెయ్యాలి. ఇది వీళ్ళ మైండ్ సెట్. ఇదే కాదా మీలో ఎంతోమంది జీవితాలు నేను చూశాను. నా ఇళ్ళల్లో ఉన్నారు, మీ ఇళ్ళల్లో ఉన్నారు. మన పిల్లలు చదువుకోవాలి, తక్కువ ధరలో చదువుకోవాలి. మన దగ్గర నుంచి లక్షలు ట్యాక్సులు తీసుకుంటున్నారు. ఆ ట్యాక్సులన్నీ ఎక్కడికి పోతున్నాయి? రోడ్లకు పోతున్నాయి. మళ్ళీ రోడ్లకు టోల్ కడుతున్నాం. సోషల్ వెల్ఫేర్కి పోతున్నాయి. సోషల్ వెల్ఫేర్కి పోతే సోషల్ వెల్ఫేర్కి ప్రభుత్వాలు డబ్బులు నాశనం చేస్తున్నాయని గవర్నమెంట్ని దించుతున్నారు. మీరు వెల్ఫేర్ చేయట్లేదు. సోషల్ వెల్ఫేర్లో స్కూల్సు వైద్యశాలలు కూడా ఒక భాగం. వైద్యము క్వాలిటీ అందించక, స్కూల్స్లో విద్యా క్వాలిటీ అందించక, ఎదగాల్సిన ఐబీ లాంటి సిబిఎస్ఈ లాంటి సిలబస్లు తీసుకురాక మీరు ఇంగ్లీషు చెప్పక తెలుగు మాత్రమే చెప్తామంటే, తెలుగు చెప్పండి, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చెప్పండి. వాట్ ఈస్ అ ప్రాబ్లం? తెలుగు వస్తే తెలుగును మేము ఎలా వాడతాం? నిన్న సిఐ గారు ఒక కార్యకర్తను, వైసీపీ కార్యకర్తను ఫోన్ చేసి ఆడియో సర్క్యులేట్ అవుతుంది, మీరు చూడండి. తెలుగును ఆయన అందుకు వాడాడు. ఆయనే చిన్నప్పటి నుంచి ప్రాపర్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే సంస్కారం నేర్చుకుంటే అలా మాట్లాడాడు. పోలీసులు అంటే అలా మాట్లాడాలి అని రాజ్యాంగం రాసి పెట్టుందా? ఎందుకు మాట్లాడుతున్నాం తెలుసా? అవకాశాలు లేక ఆ పుల్లయ్య గారు, ఆ ఎస్ఐ గారు ఎక్కడికో వెళ్ళాల్సిన వ్యక్తి ఎక్కడికో వెళ్ళలేక లోకల్లో ఉన్న అవకాశాల్లో వన్ ఆఫ్ ద ఎస్ఐ అవకాశం సాధించుకొని ఇదిగో ఆయన మీద పెట్టిన ఒత్తిడితో ఆయన మాట్లాడిన మాటలు అవి. ఎవరి తప్పు పట్టలేదు. మనిషికి సంస్కారం ఇంగ్లీష్తో వస్తుందని నేను చెప్పను, కానీ సంస్కారం నేర్చుకునే దానికి ఇంగ్లీష్ కూడా చూపిస్తుంది. సో ప్రభుత్వాలకు ఈ కుహనా మేధావులు సిజేఐ కానీ కరెంట్ సిజేఐ కానీ ఎవరైతే మానవాళికి చెడు చేస్తున్నారో, ఎవరైతే మనుషులకు తప్పుదారి చూపిస్తున్నారో సరిచేసే బాధ్యత మీలో మాలో అందరికీ ఉంది. నేను తప్పు చేస్తాను నన్ను తిడతారు కదా మీరు కామెంట్స్లో. నా కామెంట్స్లో కొంతమందిని చూస్తుంటాను. కొంతమంది కానీ అదృష్టమైన విషయం ఏంటంటే మర్యాదగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. మీరు తిట్టండి, కానీ మర్యాద తిట్టండి. సో దట్ మన మధ్యన మన ఇంట్లో అమ్మా నాన్నలతోనే కొట్లాడతాం మనం. మీతో వాదించడానికి కానీ ఏ దానికైనా సంతోషాలు పంచుకోవడానికి కానీ ఐఎమ్ రెడీ. బట్ ద సేమ్ థింగ్ ప్రభుత్వాలు కూడా చూపించాలి. నేను ద మొమెంట్ ఐ హ్యావ్ సీన్ జస్టిస్ ఎన్వి రమణ, మాజీ సిజిఐ ఎన్వి రమణ గారి వీడియో చూసి నాకు కడుపులో ఒక రకంగా బాధేసేసింది. సార్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ విల్ వైండ్ ఇట్ అప్ వెరీ ఫాస్ట్లీ. మా ఇంట్లో ఒక పాతకాల ముసలావిడ ఉంది. ప్రతి ఒక్కరిలో కులము వాళ్ళ యొక్క నెగిటివిటీ వెతుకుతూ ఉంటుంది ఆవిడ. ఒక మాట అన్నది, ఈ జగన్ ఉన్నందుకు ఈ పనోళ్ళ పిల్లలు బడికి పోయి వీళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి, చంద్రబాబు వచ్చినాక సరే అవుతుంది వీళ్ళకి అని. పాత ఒక 70-80 ఏళ్ల ముసలావిడ మాట్లాడే మా అమ్మమ్మ గారు ఆవిడ మాట్లాడినప్పుడు మేము పట్టించుకోము ఆవిడని, ఎందుకంటే ముసలావిడ పురాతన కాల జాడ్యము నెత్తిలో ఉందని. మరి
ఆవిడ మాట్లాడిన మాటకు ఎన్వి రమణ గారి మాట్లాడిన మాటకు తేడా ఏంటి? దేవుడు చెప్పాలి, లేదా చూస్తున్న మీరు డిసైడ్ అవ్వాలి.